హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ప్రస్తుతం ట్రెండింగ్ న్యూస్ మంచు ఫ్యామిలీ గురించి నడుస్తుంది. అసలు ఏంటి మేడం ఈ వివాదం? ఏంటి? మంచు మనోజ్ ఎవరి మీద కంప్లైంట్ చేశారు? ఏంటి, ఏమవుతుంది? ఏదైతే మొన్న అటాక్ జరిగింది, మంచు మనోజ్ హాస్పిటలైజ్ అయ్యి ఏదో ఆయనకి గాయాలైనాయి, కాల్ ఫ్రాక్చర్, దట్ మే బి ఎనీథింగ్. ఆయన హాస్పిటల్కి వెళ్ళారు, దానికి చికిత్స చేయించుకున్నారు. దాని తర్వాత పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు కంప్లైంట్ లేటెస్ట్గా ఏమని ఇవ్వడం జరిగింది అంటే, నేను మా ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు జల్పల్లిలో వాళ్ళకి ఏదో ఫామ్ హౌస్ ఉందంటే అక్కడే మోహన్ బాబు కూడా ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు నాపై నా భార్యపై బయట నుంచి ఎవరో వ్యక్తులు వచ్చి మా పైన అటాక్ చేశారు, పారిపోయారు. వాళ్ళు ఎవరో మాకు తెలీదు, మీరు ప్లీజ్ ఇన్వెస్టిగేట్ చేయండి అని. వైస్ వర్సా కాంట్రడిక్షన్ ఏంటి అని అంటే, మోహన్ బాబు గారు కూడా ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కమిషనర్కి. పోలీస్ కమిషనర్కి ఏమని కంప్లైంట్ ఇచ్చారు అంటే, నేను లాస్ట్ 10 years నుంచి నా ఫామ్ హౌస్లో పీస్ఫుల్గా ఉంటున్నాను, ఏదైతే జల్పల్లి ఫామ్ హౌస్ ఉందో అక్కడికి మంచు మనోజ్ అండ్ హిజ్ వైఫ్ మోనికా అనే అమ్మాయి వీళ్ళిద్దరూ కావాలని క్రిమినల్ ఇంటెన్షన్తో అక్కడికి ఊరికే వచ్చి నా పీస్ఫుల్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ, నేను ప్రశాంతంగా నా ఇంట్లో ఉంటుంటే నా ప్రాపర్టీని నన్ను ఎంజాయ్ చేయనీయకుండా, నన్ను ప్రశాంతంగా ఉండనీయకుండా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళు ఆ ఇంటిని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు అని అంటే క్రిమినల్ ట్రెస్పాస్ అనుకోవచ్చు. నా వాల్యుబుల్స్ గురించి, నా ప్రాణం గురించి నాకు భయం ఉంది. ఒక ప్రైవేట్ పీపుల్ చాలా మంది వచ్చారు, ఒక 60 మంది వరకు నన్ను అటాక్ చేయడానికి ట్రై చేశారు. సో వాళ్ళని నా ఇంట్లోకి రానివ్వకుండా, పీస్ఫుల్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ, క్రిమినల్ ట్రెస్పాస్ జరగకుండా మీరు చూడాలి అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుందో మనం చూడాలి. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కంప్లైంట్ అయితే క్రిమినల్ ట్రెస్పాస్ అండ్ పీస్ఫుల్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ, దాని గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లెటెస్ట్ సి పోలీస్ ఏం యాక్షన్ తీసుకుంటారో, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారో లేదో చూడాలి. మరి మనోజ్ ఇవ్వలేదా మేడం కంప్లైంట్? ఎవరి మీద? మరి మనోజ్ ఫాదర్ మీద కంప్లైంట్ ఇవ్వలేదండి. ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి మాపై దాడి చేశారు, మేము ఆ ఫామ్ హౌస్ లో ఉండగా అని చెప్పాడు అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ.